పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలటి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుట కొరకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము దారాలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పూన్ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థతా వరము, వాక్య పరిచర్య వరము, దెయ్యం పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరూ బాగున్నారా? దేవాది దేవుడు మనకు తోడై ఉండి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయుష్ కొరకు దేవునికి కోట్లాది కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుందాం. అంతే కదా ప్రియులారా. ఎన్ని బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరున్నా, మనం ఎంతోమంది మరణిస్తున్నా, చిన్నవాళ్ళు, పెద్దలు, ధనికులు, బీదవాళ్ళు ఎంతోమంది వెళ్తున్నారు. కానీ మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ. అందుని బట్టి దేవునికి స్తుతి చెల్లించుకోవాలి కదా. గత వారంలో మన సహవాసం ఎవరితో అని విన్నాము. మరి సహవాసం దేవునితో ఉంటే సమాధానం, మేలు కలుగుతుంది కదా. భూసంబంధం వాళ్ళతో సహవాసం చెయ్యండి, కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం మనం నడవకూడదు. అంతే, మనం నడిస్తే వీరైపోతాం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు కూడా రతన, లలిత సహోదరి, అలాగే సుధాకర్, 3 కుటుంబానికి డేవిడ్, ఈ 4 కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడునుగాక. ఆ కుటుంబాన్ని కొరతలన్నీ దేవుడు నింపబడి దీవించునుగాక. 4 కుటుంబానికి దేవుని దీవెనలు, నా వందనములు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతికి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా నాయనా, చదవబడిన వాక్యం వివరించడానికి యోగ్యత నాకు లేదు నాయనా.
మీరే మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, విను వారికి మేలు కలుగునట్లు మీ నామానికి మహిమకరంగా ఫాన్సిసర్ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరుగుతూ సహాయం చేయమని, విను వారికి కూడా మేలు కలుగుతూ సహాయం చేయమని మా రక్షకుడి విమోచకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరిశుద్ధ ప్రభువా, ఆమేన్. ప్రియులారా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, అలా పిలుస్తున్నాడు దేవుడు. రండి. రకరకాల ప్రయాసపడుతున్నాము కదా, భూమి మీద ఎన్ని రకాల ప్రయాసం, ధనం కొరకు ప్రయాసం, చదువు కొరకు ప్రయాసం, వివాహం కొరకు ప్రయాసపడుతున్నాము, సంతానం కొరకు ప్రయాసపడుతున్నాము, రకరకాలుగా ప్రయాసపడుతున్నాం ప్రియులారా. ఒకవేళ మనం సమాధానం కొరకు, శాంతి కొరకు రకరకాలకు పూజలు చేస్తూ రకరకాలుగా చేస్తూ ఉన్నామేమో. అందుకే దేవుడు ఏం పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. 5వ అధ్యాయం 3లో, ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. ప్రియులారా, భారం మోసుకుంటున్నాం కదా, మూలుగుచున్నాం కదా, హృదయాలలో భారం, బరువు, వేదన, దుఃఖము ఆ గుడారములో మూలుగుచున్నాము. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, రండి రండి అని పిలుస్తున్నాడు. కనుక ప్రియులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకంటే భారం వస్తున్నారు, సమస్యలు వస్తున్నారు, వేదన కలుగుతూ ఉంది మీకు. నేను విశ్రాంతిస్తాను, నేను విశ్రాంతిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు మనం అనుకోవచ్చు, దేవుని నమ్ముకున్నాం కదా, యేసు ప్రభుని నమ్ముకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసం ఉంటున్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, అన్ని చోటుకు వెళ్తానే ఉన్నాము, కానీ విశ్రాంతి లేదే, నెమ్మది లేదే అనుకుంటున్నారా? దుఃఖపడుతున్నారా? వేదన పడుతున్నారా? ప్రియులారా, ఈ విశ్రాంతి చూడండి ఎంత చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 10వ వచనం, ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించున్నవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి నిజమే ప్రియులారా, దేవుడు ఎవరెవరికైతే కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయి ఉండగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సజీవమైనది, బలమైన 2 అంచెల గల ఖడ్గము. కనుక ప్రియులారా, మనము దేవుని వాక్యములో ఉండి ఎప్పుడు విశ్రాంతి అంటే గమనించారు కదా. కానీ ఈ భూమి మీద మనకు విశ్రాంతి కాదు, కానీ నిత్య విశ్రాంతి కొరకు ప్రభు పిలుస్తున్నాడు, నిత్య శాంతి కొరకే ప్రభు పిలుస్తున్నాడు, నిజమైన విశ్రాంతి కొరకు ప్రభు పిలుస్తున్నాడు. అవును ప్రియులారా, శాశ్వతమైన విశ్రాంతి అక్కడనే మనకు. ఎందుకంటే మరణించిన తర్వాత నరకం ఉంది, మోక్షం ఉంది, నిత్య జీవం ఉంది, అగ్నిగుండం ఉంది. కనుక మనం దేనికి వెళ్ళాలి? నిత్య శాంతికా, నిత్య నరకానికా? ఎక్కడ మనం వెళ్ళాలని మనం తెలుసుకోవాలి ప్రియులారా. అందుకని ప్రభువారు రండి రండి అని పిలుస్తున్నాడు. విశ్రాంతి కలుగజేస్తాను, రండి. ఎందుకంటే నేను సాత్వికుడు, దీన మనసు గలవాడిని. ఏ స్థితిలో ఉన్నా, ఏ భారం మోసుకుంటున్నా, ఏ పాపములు ఉన్నా, ఏ శాపములు ఉన్నా, రండి నా యొద్దకు అని దేవుడు పిలుస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే అందుకే ఆయన వచ్చాడు, పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన రక్తములో కడగబడి ఆయన పరలోకం తీసుకుపోవడానికి ఆయన రండి అని పిలుస్తున్నాడు. వచ్చిన వారు ధన్యులు. కనుక ప్రియులారా, ఆయన ప్రయాస పడుతున్నాము, ఎన్నో రకాల ప్రయాసము, కానీ
అదే మత్తయి సువార్త 6:33 ఏం రాయబడిందంటే, మొదట నా నీతి నా రాజ్యం వెదకండి, మిగతావన్నీ నీకు ఇస్తాను అన్నాడు. మిగతావన్నీ ఏది కావాలన్నా సమస్తము అనుగ్రహిస్తాను అని చెప్పాడు ప్రియులారా. కాబట్టి నా ఎదురుగానే ఒక కుటుంబం ఉండింది. చాలా భోజనానికి కూడా చాలా కష్టపడతా ఉన్నారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకొని తినేవాళ్ళు. అలాంటి వాళ్ళు కోమిటిల్లు వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత 1కి 2 షాప్ పెట్టారు, ఇల్లు కట్టుకున్నారు. ఎంత పైకి వచ్చారంటే నాకు ఆశ్చర్యము. ప్రభువాని ఎంత గొప్పవాడయ్యా, వాళ్ళని చూసి 5-6 కుటుంబాలు వచ్చాయి. కనుక ప్రియులారా, మరి దేవుని మొదట నీతి రాజ్యం వెతికితే మిగతావన్నీ మనకు అనుగ్రహింపబడుతుంది. కనుక విశ్రాంతి, నిత్య విశ్రాంతి కొరకే రండి అని పిలుస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే 22వ అధ్యాయము 22 మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 4 వచనం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతా సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యం చేయక తన పొలమున మరి తన వర్తకమునకును వెళ్ళిరి. అవును ప్రియులారా, ఇక్కడ దేనికి పిలుస్తున్నారు? విందు సిద్ధముగా ఉంది. పెళ్లి కుమారుని యొక్క విందు సిద్ధంగా ఉంది. పెళ్ళికి కార్డు ఇస్తున్నారు, కరపత్రాలు ఇస్తూ ఉంటాం కదా, దేవుని వాక్యం అందిస్తూ ఉంటారు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది మాకొద్దు పో అంటూ ఉంటారు. కానీ నేను అంటాను, మీకు వెలుగు వద్దా అంటాను. వెలుగు మాకు కావాలా, మాకొద్దు, మీకు వెలుగు మీ దగ్గరే పెట్టుకోండి అంటారు కొంతమంది. నిజమే, మన వెలుగు మన దగ్గరే ఉంటుంది. కనుక ప్రియులారా, ఇక్కడ పిలుస్తూ ఉన్నారు, రమ్మని పిలుస్తూ ఉన్నారు. కార్డులు ఇస్తారు కదా, మరి మామూలుగా పెండ్లి కార్డులు కూడా ఇస్తూ ఉంటారు. అలాగే కరపత్రాలు ఇస్తూ ఉంటాము. దేవుని పెండ్లి కుమారుని యొక్క విందుకు, దేవుని పెళ్లి కుమారుని యొక్క విందుకు వాళ్ళు నల్లకపోయి కొంతమంది సాకులు, అయ్యో మా ఇంట్లో ఒప్పుకోరండి, మా మతంలో లేదండి అని చాలామంది అంటూ ఉంటారు. మరి అక్కడ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మద్దుకు వద్దండి అంటే అక్కడ ఏం చెప్తారు? నరకానికి తప్పకుండా వెళ్తారు. ఇక్కడ వద్దంటే, ఇక్కడ తీసుకోకపోతే, చదవకపోతే, యేసుక్రీస్తుని నమ్మకపోతే తప్పకుండా, ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి రారు అని ఖచ్చితంగా యేసు ప్రభు వారే చెప్పాడు యోహాను సువార్త 14:6 కనుక ప్రియులారా, ఆయన పిలిచినప్పుడు విందుకు మనం వెళ్ళకపోతే, ఈ విందు నిజంగానే ఏ విందు అంటే ప్రియులారా, ఆయన శరీరము, ఆయన రక్తము మనకు విందుగా ఇచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఆయన విందు ఎవ్వరు చెయ్యలేనివి. ద్రాక్ష రసము, రొట్టి, జీవాహారము అన్నాడు. ఇది జీవ రక్తము, జీవ జలము, జీవాహారము. ఇది భుజించేవారు అంత్య కాలంలో లేపుతాను. నువ్వు మృతులైనా, చనిపోయినా, విశ్రాంతిలో ఉన్నా లేపుతాను అన్నాడు దేవుడు. కనుక ఈ విశ్రాంతి కొరకే రండి రండి అని పిలిచాడు. కనుక ప్రియులారా, ఈ విందు, వివాహ విందు, మళ్ళీ వాళ్ళందరూ సాకులు చెప్పారు. ఎవరిని పిలిచారు? 9వ వచనంలో చదివితే, కనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనపడిన వారందరికీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజ్య మార్గానికి పోయి మార్గములకు ఆ చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనపడిన వారందరికీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్ళి సాల నిండాను. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, ఇప్పుడు చాలామందిని పిలుస్తాము, చాలామంది సంఘాలు నిండిపోతాయి, జనాలు వచ్చేస్తున్నాయి, చాలామంది వస్తారు. కానీ ఆ జనాల్లో అందరు నిండిపోతే కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పాపులు, నీచులు అందరూ నిండిపోతారు. కానీ పెళ్లి కుమారుడు ఏం చేస్తాడు?
వస్తూ ఉంటాడు. పెళ్లి కుమారుడు వస్తాడు లోపలికి. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చుతివి? చూసారా, ఇక్కడే తీర్పు అయిపోతుంది ప్రియులారా. ఇక్కడే పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చుతివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అప్పుడు నోరు తెరవలేదు. ఇక్కడేమో దేవుని వాక్యం సంఘములు సిద్ధపాటు కలిగిస్తూ ఉంటాడు. పెళ్లి కుమార్తెకి అలంకరించుకోండి, అలంకారం చేసుకొని పెళ్లి విందుకు వెళ్ళాలి. మన మామూలు పెళ్ళికి వెళ్తే ఎప్పుడెప్పుడో ఉన్న బట్టలు అందరూ చూడాలని ఎలా వేసుకుంటాం ప్రియులారా. అయితే ఇక్కడ అందరూ మనల్ని చూస్తారు కానీ మనం ఎవరిని చూడలేము. అలాంటి మహిమగల వస్త్రం, రక్షణ వస్త్రం. ప్రకటన 19:8 ఉంది ఆ వస్త్రం. ఒకసారి చూస్తాము. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడేను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. చూసారా ప్రియులారా. తర్వాత మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఆమేన్. చూసారా ప్రియులారా, ఈ వస్త్రము ఎలాంటివి? సత్క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు. కనుక పరిశుద్ధుల నీతి క్రియలు పరిశుద్ధంగా ఉంటే ఆ బట్ట దొరుకుతాయి. ఇక్కడ పెళ్లి కుమారుడు వచ్చాడు పెళ్లి విందుకు. ఆ లోపలికి వచ్చినప్పుడు ఏం పెళ్లి వస్త్రం లేదే అని అడిగాడు. ఆ సత్క్రియలు లేదు, పరిశుద్ధత లేదు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని 1 పేతురు 1:14 చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాడు. కనుక ప్రియులారా, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. యేసు రక్తము నిష్కళంకమైనది, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఆ రక్తంలో కడగబడాలి. ఆ రక్తమే పానీయంగా భుజించాలి. అందుకనే పండ్లు. కనుక వాళ్ళు వస్త్రం లేని వారిని ఏం చేశారు? అక్కడి నుంచి 13 అంతటా వాని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలో త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. కనుక ప్రియులారా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరిచిన వారు కొందరే. చాలామంది పిలిచారు, వచ్చారు. కానీ వాళ్ళు పరిశుద్ధ వస్త్రం, నీతి క్రియలు లేకుండా పోయింది ప్రియులారా. వాళ్ళకి లేకుండా పోయింది. కానీ వచ్చినారు, కానీ పిలిచారు, కానీ ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధులను ఏర్పరచుకున్నాడు, పవిత్రులను ఏర్పరచుకున్నాడు, నిర్దోషులు, నీతిమంతులు ఏర్పరచుకున్నాడు ప్రభువారు. అందుకే ప్రియులారా, విందుకు పోవాలంటే మంచి వస్త్రాలు, నగలు అన్నీ ధరించుకుంటాం కదా. అలాగే ప్రభువు దగ్గర కూడా పరిశుద్ధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు 25వ అధ్యాయం 2-3 వచనాలు. వారు 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. నూనె 4వ వచనం. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండని ఆ కేక వినపడింది. ఆమేన్. ఇప్పుడు అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అతనికి ఎదుర్కొన్న రండి అని పిలిచాడు. మూడోదిగా రండి అని ఎందుకు పిలిచాడంటే, మొదటిది భారం, విశ్రాంతి కొరకు. రెండోది పెళ్ళి విందుకు. మూడోది పెళ్ళి లోపలికి వెళ్ళడానికి రండి అని పిలుస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు రండి అని ఇక్కడ పిలిచాడు. అక్కడైతే విందుకు రండి అని పిలిస్తే వస్త్రం లేకుండా వాళ్ళు మరి నెట్టివేయబడ్డారని మనం చూస్తూ ఉన్నాము. మూడోదిగా రండి అని ఆలస్యం అయిపోయింది, కునుకు నిద్రపోయారు, ఆలస్యమైంది. అర్ధరాత్రి వేళ ఆయన పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనడానికి రండి. ఇప్పుడు ప్రభువారు మధ్యాకాశానికి దిగి వస్తాడు. మనం కూడా వెళ్తాము. బూరా శబ్దంతో ఊదినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే మేఘాల మీద కొనిపోతాం. రెప్పపాటున వెళ్తాం ప్రియులారా. చూడండి, రెప్పపాటున ఆ కన్ను మూసి తెరిచే లోపల
వెళ్ళిపోతామని మన వాక్య భాగం చూస్తున్నాం. కనుక ప్రియులారా, రెప్పపాటున ఇక్కడ ఆలస్యమైంది, కునుకుపోయి నిద్రపోయాడు. వాళ్ళకు పరిశుద్ధాత్మ నూనె లేదు కనుక వాళ్ళు విడవబడ్డారు. పరిశుద్ధత లోపల ఉండాలి, పైకి ఉండాలి. 10 మంది దీపుడితో వెలుగుతో వెళ్తూ ఉండారు. అయితే నిద్రపోయిన తర్వాత 5 మంది అర్ధరాత్రి వేళ 5 మందికి నూనె ఉంది, వారికి నూనె లేదు. ఏమైపోయింది? ఆలస్యమయ్యే లోపల ఆ నూనె లేనివందువల్ల వాళ్ళు పోయి కొనుక్కోండి అన్నారు. అవును, కొనాలా, మళ్ళీ వినమని అన్నాడు. యెషయా 55:3 అదే రాయబడింది. పో, చెవిచ్చి కొనాలా, చెవులు వినాలి, అదే చెవిచ్చి కొనుక్కోవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి. ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. మూడవదిగా ఆయన ఆలస్యం అయింది కనుక 5 మంది సిద్ధంగా ఉన్నారు. ప్రభువు రాకడ ఆలస్యం అని అనుకుంటున్నారేమో. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 ఏముందంటే, ఆ ప్రభువారు ఆలస్యమని కాదు, అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతంగా ఉన్నాను, మీ కొరకు దీర్ఘశాంతంగా ఉన్నాను, నశించిపోకూడదని దీర్ఘశాంతంగా ఉన్నాను, అందుకే ఆలస్యం చేస్తున్నాను అని ప్రభు ఆలస్యం చేసి. కనుక ప్రియులారా, ఆలస్యమని ఒక అవ్వ అడిగింది నన్ను. ఆ తాత గుంట దగ్గర ఉంది ఒక ఆమె, ఇప్పుడు లేదు, చనిపోయింది. ఆమె ఎప్పటి నుంచో చెప్తా ఉండారు, ప్రభు రాకడా అని, రాలేదే అని అంటానేమనింది పాపం. అనింది. వాళ్ళ కొడుకు కూడా పంపించింది, స్వార్థ చెప్పమనింది. చెప్పినాము. వాళ్ళు ఆచార్యులు. అప్పుడు చెప్తా ఉంటాను, ఆయన చెప్తాడు, నమ్ముతాడు, మళ్ళీ తాగుతాడు. అలాగే ఇల్లు కూడా మారిపోయినారు వాళ్ళు. సరే, తర్వాత ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆమెలాగా ఎంతమంది అనుకుంటున్నారో వస్తాడు అనుకుంటారు. అయితే బుద్ధి ఉన్న కన్నిక వలె సిద్ధపాటు కలిగి ఓపికతో సహనంతో ఎదురు చూస్తుండాల. ప్రియులారా, పరిశుద్ధత కాపాడుకోవాలి, నిర్దోషంగా ఉండాలి, నీతిమంతులుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఎత్తబడతాము. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారే పరలోకానికి ఎత్తబడతారు. క్షణములో రెప్పపాటున మనం వెళ్ళిపోతాం. ప్రియులారా, మరి వెళ్ళిన వారు చూడండి, అక్కడ 34వ వచనములో 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చూసారా, అట్ట వెళ్ళిన వాళ్ళు వెనకాల వీళ్ళు వచ్చారు, తలుపు మోయబడింది. మీరు ఎవరో నేను ఎరుగను అన్నాడు. 12వ వచనములు చూస్తే, తలుపు తీయని అడగగా, మిమ్మల్ని ఎరుగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత భయంకరంగా కదా ప్రియులారా. ఒకే చోట పడుకున్నారు, ఒకే చోట సంఘానికి వెళ్ళారు, ఒకే చోట వాక్యం విన్నారు. కానీ వాళ్ళకి గ్రహింపు లేకుండా ఏమైపోయినారు? అలామత్తుగా ఉండిపోయినారు. అవును ప్రియులారా, అలా ఉన్నంత వల్ల పరిశుద్ధత లోపల లేదు, పైకి మాత్రం వేషం. కానీ దేవుడు అలా చేస్తాడు. కనుక ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం మనము 34లో, అలా వచ్చిన వారికి, నా కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకే సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఇదే శాశ్వతమైన రాజ్యం. ఈ రాజ్యానికి అంతము లేనిది, రాజుకు అంతము లేనిది, యుగయుగములు తరతరములు జీవించే రాజ్యం. పొందిన వారికి తప్ప మరి ఎవ్వరికి దొరకదు. కనుక ఆ రాజ్యాన్ని సంపాదించుకుందామా? నిత్య రాజ్యం, పరలోక రాజ్యం, ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఇప్పుడే సంపాదించుకుందాం. కనుక ప్రియులారా, మరి చాలామంది అంటూ ఉంటారు, యోహాను సువార్త 14లో ఆయన స్థలాన్ని సిద్ధపరచుటకు, పరలోక సిద్ధపరచుటకు పోతున్నాడు అని కాదు. తండ్రి కుడివైపున ఉన్న వారిని చూసి ఏమంటాడంటే, లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. అది ప్రియులారా, ఆ రాజ్యం ఏదంటే యేసుప్రభు చెప్పిన రాజ్యం హృదయం అనే రాజ్యం. నా ఆలయం మీరే, ఆ హృదయాన్ని సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను అన్నాడు.
కనుక ఆయన ప్రియకుమారుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చేసాడు. గలతీ 4:5-6 ఆయన ఆత్మ మనలోకి వచ్చి సర్వ సత్యంలోకి నడిపించి పరలోక రాజ్యం ఇస్తాడు. పొందుకుందామా? పరిశుద్ధత పొందుకుందామా? ఆయన కార్చిన రక్తముల కడగబడి పరిశుద్ధ ఆత్మత పొందుకుందాం. నిత్యము లూకా 11:13 పరిశుద్ధాత్మ అడుగు వారికి ధారాళంగా ఇస్తానన్నాడు. అలాగ ప్రార్థన చేసి అడిగి పొందుకొని పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన కొరకు సిద్ధపాటు కలిగి మెలకు కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా మనం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రములు, వందనములు తండ్రి. కరుణామూర్తి నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం తండ్రి. మా కొరకు నాయన సిద్ధపరిచిన రాజ్యంలో చేర్చడానికి దేవా తండ్రి ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయనా తండ్రి భూమి మీద నాయనా తండ్రి ప్రభా నశించిపోయి గుడారంలో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని కనికరించి ప్రేమించి దయ చూపించి ప్రేమించి ప్రభా పరలోక రాజ్యం నుంచి సింహాసనం విడిచి మా కొరకు దిగి వచ్చినావు. కలువారి సిలువకు వచ్చావు, రక్తం కార్చావు, గాయం పొందుకున్నావయ్యా నాయనా. శరీరం అంతా గాయాలు తండ్రి ప్రభా, ఎంతగానో మమ్మల్ని ప్రేమించావు నాయనా, కరుణించావు నా తండ్రి. స్తోత్రం నా ప్రభా. రండి 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 అని పిలిచావు, మేము నల్లకపోయినాము రాజా. అవును, ఈ రాజ్యాన్ని పొందుకున్న వాళ్ళు ధన్యులు. పరలోక రాజ్యం ఆత్మ విషయములు దీనులైన వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యం వారిదన్నావు. దీనత్వం కలిగి విధేయత కలిగి వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు ధన్యులు, నిత్య జీవం గల వాళ్ళు. కనుక ప్రభా ఇలాంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం. ఇంకా ఎవరైతే పొందకుండా ఉంటే వాళ్లకు దయచేయండి, ఈ రక్షణ భాగ్యం అనుగరించండి, నిత్య రాజ్యాన్ని అనుగరించి నాయన నీకు స్తోత్రములయ్యా. స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళ కొరతలన్నీ నింపమని, అక్కర్లు తీర్చమని నాయనా. చదువుకున్న వాళ్ళు, ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, ఉద్యోగం కొరకు నాయనా సహాయం చేయండి అయ్యా. వివాహం కొరకు సహాయం చేయండి. గర్భఫలం లేని వాళ్ళు గర్భఫలం దయచేయండి నా తండ్రి. గర్భిణి సుఖప్రసవం దయచేయండి. పరిశుద్ధ ప్రభా జన్మదిన వివాదన చేసుకున్న బిడ్డలు దీవించండి. కోర్టు విషయంలో న్యాయం చేయండి. షాపు విషయంలో బిజినెస్ చేసుకున్న బిడ్డలు నాయనా, తల్లిదండ్రుల బిడ్డల కొరకు యవ్వన పిల్లల కొరకు ప్రభా వేదన పడుతున్నారు, సహాయం చేయమని నాయనా. కృపగల రాజా, ప్రేమగల తండ్రి, దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, రక్షణ లేని వారికి సాతాను బంధకాల నుంచి విడుదల చేయండి, అంధకార శక్తి నుంచి విడుదల చేయమని, మరణించిన గృహాల ఆదరణ ఓదార్పు కలుగ చేయమని, జన్మదిన వివాదన చేసుకున్న బిడ్డలు కూడా దీవించి ఒంటరిగా ఉన్న వాళ్ళకి తోడై ఉండమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్.